మన ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారండి. ఆ గెస్ట్ వీళ్ళ వంటలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మనకు చెప్తారనమాట. మరి ఆ గెస్ట్ ఎవరు ఏమిటి అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. మీరందరూ రెడీగా ఉండాలి, ఓకేనా? ఓకే, అయితే మన షో స్టార్ట్ చేద్దామా? మరి ఈరోజు పండుగ కదా. పండుగ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? పాయసం. జనరల్గా మనందరం పాయసాన్ని బెల్లం, పంచదార, ఇంకొందరు తేనెతో చేస్తారు. కానీ ఈవిడ వంటింట్లో కనిపించిన ప్రతి వస్తువుతోనూ పాయసం చేయగలరటండి. అలా పాయసాన్ని తన సిగ్నేచర్ వంటగా పెట్టుకున్న మన నెల్లూరు వనిత పాయసం పంకజం గారిని పిలిచేద్దామా? వెల్కమ్ పాయసం పంకజం గారు. హాయ్ పంకజం గారు, ఎలా ఉన్నారు? హాయ్ పంకజం గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి బాగానే ఉన్నా, నెక్స్ట్ టైం అయితే చూడాలి. ఇంతకీ ఈరోజు మా కోసం ఏం పాయసం చేసుకొచ్చారు? చింతపండు పాయసం. చింతపండు పాయసమా? అది పాయసమా రసమా? ఏంటండి అలా అంటున్నావు? ఇది పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి సర్వ్ చేస్తుంది అనుకో, వెంటనే పెళ్ళైపోద్ది. అదే పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఆయనకి పెట్టారనుకో, వెంటనే షాపింగ్ తీసుకెళ్ళి కావాల్సినవన్నీ కొనిపించేస్తారు. అవునా, సరేలేండి. అయితే మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. చింతపండు పాయసం అంట బాబోయ్. మరి మన నెక్స్ట్ వంట లెక్కన పిలిచేద్దామా? మనందరికీ పులిహోర అంటే చాలా ఇష్టం కదా. జనరల్గా మనందరూ పులిహోరలో ఒక 4-5 మహా అయితే ఒక 10 వెరైటీలు చేస్తాం. కానీ ఈవిడ 1116 వెరైటీ పులిహోరలు చేస్తారటండి. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్ పులిహోరలు చేసి వాళ్ళ వీధిలో వాళ్ళందరినీ భయపెడుతూ పులిహోర పుష్పగా ఫేమస్ అయిన మన పుష్ప గారిని పిలిచేద్దామా? మరి హాయ్ రమ్మ గారు, ఎలా ఉన్నారు? మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ చేసి పెరిగానండి. చిన్నప్పటి నుంచా? నేను మొన్నే కదా యాంకరింగ్ మొదలెట్టాను. 150,000 ఎపిసోడ్లే కదా. సరేలేండి, ఇంతకీ ఏంటండి 1116 వెరైటీ పులిహోరలా? అబ్బో, చెప్పాలంటే చాలా రకాల కాయలతో చేశానండి నేను పులిహోర. మజ్జిగనాలు చెప్పమంటారా? చెప్పండి. దబ్బకాయ, పల్లేరుకాయ, కాకరకాయ, అబ్బో ఇలా చెప్పాలంటే చాలా రకాల కాయలతో పులిహోర చేశానండి నేను. అవునా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ అంటున్నారు కదా, ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. అందుకే మా బాగా ఆలోచించి మా గొప్పగా ఉండాలని వినాయకుడికి ఇష్టమైన 21 పత్రాలు ఉన్నాయి కదండి, అవి వేసి చేశానండి పత్రి పులిహోర. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పత్రి పులిహోర చూడండి, అక్కడ పెట్టి మీరు కూర్చోండి. పత్రి పులిహోర అంట బాబోయ్. ఓకే, మరి మన నెక్స్ట్ వంట లెక్కన పిలిచేద్దామా? మామూలుగా మనందరం మనకిష్టమైన వంటలు చేసుకొని తింటూ మన ఫ్యామిలీస్ పెడుతూ ఉంటాం. కానీ ఈవిడ వాళ్ళ ఆయనకి గారెలంటే ఇష్టమని రోజు గారెలేసి పెడుతుందంటండి. వాళ్ళ ఆయన ఎంత అదృష్టవంతులు కదా. మరి మన గారెల గౌరీ గారిని పిలిచేద్దామా? వెల్కమ్ గారెల గౌరీ గారు. సాంప్రదాయిని సుఖిని సుఖతోని మా ఇంట్లో డాడీ వంట చేసేది పిలుస్తారేంటి? అటువంటి సీక్రెట్స్ బయట చెప్పకూడదు. నువ్వు ఇలా ఆడుకోపో.
పాప ఏదో అంటున్నట్టుందండి. అదే చిన్నపిల్ల కదండి, ఏదో అలా. బాగానే కవర్ చేసిందండోయ్. ఏంటండి మీ ఆయనకి ఇష్టమని మీరు రోజు గారెలేస్తారా? అవునండి, మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పిండి పొయ్యి మీద నూనె మరుగుతూ ఉంటుందండి. అబ్బో, ఇంతకీ గారెలు మీరు ఎలా చేస్తారో మాకు చెప్తారా? ఓ మరీను చెప్తాను, దానికేముందండి. చెప్పండి చెప్పండి. నేనండి ఎంతో కష్టపడి పప్పు నానబెడతానండి. ఆహా. మా వారు పొద్దున్నే చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేస్తారు. ఆహా. కడిగిన పప్పును వెంటనే నేను తీసి పెడతానండి పక్కన. మా వారు వచ్చి చక్క రుబ్బురోల్లో రుబ్బేస్తారండి. ఆహా. ఆయన రుబ్బగానే నేను ఎంతో కష్టపడి ఆ పిండినంతా తీసి గిన్నెలో పెట్టి స్టవ్ దగ్గర పెడతానండి. ఆహా. మా వారు వచ్చి అలా 2-3 వాయిలు వేసేస్తారండి. అబ్బో. ఆ గారెల్ని నేను టేబుల్ మీద పెట్టి మా వారికి కొసరి వడ్డిస్తానండి. ఆహా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. అబ్బో, సరేలేండి. అయితే వెళ్ళి మీరు మీ సీట్లో కూర్చోండి. అలాగేనండి. అబ్బో, ఆళాయనకి ఇష్టమైన ఈవిడ ఉండడం కాదండి, ఈవిడికి ఇష్టమైన ఆళాయన చేత వండిస్తుంది అన్నమాట. మరి మన నెక్స్ట్ వంట లెక్కన పిలిచేద్దామా? మేము అసలే రిచ్చు అనే ఊత పదంతో రిచ్గా రెడీ అయ్యి దద్దోజనాన్ని దనదనలాడిస్తానంటున్నా మన దద్దోజనం ధనలక్ష్మి గారిని పిలిచేద్దామా? వెల్కమ్ దద్దోజనం ధనలక్ష్మి గారు. వచ్చిందండి వయ్యారి, వచ్చిందండి వయ్యారి. అబ్బా, ఏంటండి ఎంత బాగుంది. నాకు పుట్లు ఎక్కడ తెచ్చారు? డైమండ్స్ అండి. వీళ్ళు తెచ్చారు. చెప్పుకుంటారా? హాయ్ ధనలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నా మీరు అసలే రిచ్చు. సరే అండి, ఇంతకీ ఏంటండి మీ దద్దోజనం గురించి చెప్పండి మాకు. నేను రిచ్ కదండి, నా వంట కూడా నాలాగే రిచ్గా ఉండాలని నవరత్నాలన్నీ వేసి దద్దోజనం తెచ్చానండి. అవునా? అవునండి. ఇదేంటి ఇది నేను చూడలే. నవరత్నాల దద్దోజనమా? ఇంతకీ ఎలా చేశారో మాకు చెప్తారా? వంట చేసే కర్మ నాకేంటి, నేను అసలే రిచ్చు. మా ఇంటి నిండా పని వాళ్ళు చేశారు, నేను వెండి గిన్నెలో పోసి తెచ్చాను. బాయ్. సరిపోయింది. సర్లేండి, వెళ్ళి కూర్చోండి. అలాగేలేండి. మీ నగల జాగ్రత్త. అలాగేలేండి. ఇదేం ప్రోగ్రాము, ఒకటైనా రిచ్గా లేదు చేయరు. అబ్బో. సరే అండి, మన నెక్స్ట్ వంట లెక్కన పిలిచేద్దామా మరి? అమ్మో, ఈవిడ్ని పిలవాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈవిడ రాయలసీమ నుంచి వస్తున్నారండి. మా రాయలసీమ ఆడపడుచు, కడప ముద్దు బిడ్డ, ఉండ్రాళ్ళ ఉమా పువ్వుల కుమారిగా ఫేమస్ అయిన ఉమా కుమారి గారికి స్వాగతం. ఓమో, ఏంటండి ఈవిడ కడప నుంచి బాంబులు కానీ తెచ్చిందా ఏంటి? ఏంటండి అవి? ఉండ్రాళ్ళ అవి ఏంటండి అలా అంటున్నాడు? మేము ఉండ్రాలు చేస్తే బాంబులంతా చుట్టినంత ఈజీగా ఉండాలి చేస్తాను. అలాగే నా ఉండ్రాలు తినాలి అంటే పళ్ళు చాలా దిట్టంగా ఉండాలి, లేకపోతే నా ఉండ్రాలు తిన్న వాళ్ళకు రాయలసీమ పౌరుషం తన్నుకొస్తుంది. కూర్చోండి. సరే, అయితే మరి మన వంటలక్కలందరూ వాళ్ళ వంటలతో రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు మరి మన గెస్ట్ని పిలవాల్సిన టైం వచ్చింది. మరి మన గెస్ట్ని పిలిచేద్దామా? ఆమె వంట ఒక కళ, ఆమె వడ్డిస్తే విస్తరి కళకళ. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వండుతూ వడ్డిస్తూ పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన మన సూర్యకళ గారిని పిలిచేద్దామా? వెల్కమ్ సూర్యకళ గారు. నమస్తే మేడం, బాగున్నారా?
ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. నెక్స్ట్ టైం అయితే చూడాలి మరి. నమస్తే అండి. మీరు మా షోకి రావడం నా అదృష్టం మేడం, కానీ ఆవిడదే దురదృష్టం. ఏంటండి అలా అంటున్నారేంటి? అదృష్టం అనుభవి అదృష్టం అన్నానండి అంతే. ఓకే సరే కానీ ఇంట్లో చెప్పే వచ్చారుగా? చెప్పే వచ్చాను. ఏం లేదు, షోకి వెళ్తున్నానని చెప్పొచ్చారా లేదా అని. సరే మేడం, మా వాళ్ళందరూ వాళ్ళ వంటలతో రెడీగా ఉన్నారు. మీరు టేస్ట్ చేసి మా ప్రేక్షకులకి ఎలా ఉన్నాయో చెప్పాలండి. ఓకే రండి మేడం, టేస్ట్ చూడండి. ఓకే ఓకేనమ్మా. ఓకే ఏంటమ్మా ఇది? చింతపండు పులిహోర, చింతపండు పాయసం మేడం. ఓకే నేను ఎప్పుడు వెళ్ళలేదు చింతపండుతో వెరైటీ. ఒకసారి ట్రై చేయండి మేడం, సూపర్ ఉంటుంది. ఓకే ఏముడ్డా ఏముడ్డా మేడం బాగుందా? బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే బాగా ఉంది పులిహోర మేడం. ఓకే వినాయక చవితి స్పెషల్. అన్ని రకాల గడ్డిలో ఉందండి. గారెలు మేడం ఎంతో కష్టపడి చేశాను. ఇదివా? ఓకే చూస్తా. నూనె కారుతుంది, ఎలా తినాలో ఏంటో. చెప్పండి. ఇదేంటమ్మా మేడం? నవరత్నాలు అన్ని వేసి పోపు పెట్టి దద్దోజనం చేశాను మేడం. ఓకే చాలా రుచిగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పర్లేదు పర్లేదు. ఓకే మేడం. ఓకే 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 పర్లేదు. ఇదేంటమ్మా? ఉండ్రాళ్ళ? ఓకే ఉండ్రాళ్ళ ఎక్కడ అనిపిస్తుంది? మేడం ఏమైంది? ఏమైంది మేడం? మేడం ఏమైంది మేడం? ఏమైందని నాకు ఆకాశంలో మీటింగ్ ఉంది కదా ఇప్పుడు. ఇదేంటిది మేడం? బుజ్జి మేడం, బుజ్జి ఆఫీస్కి వెళ్ళాలి. బుజ్జి రా బుజ్జి, ప్లీజ్ రా బుజ్జి. ఏమైంది మేడం? అయ్యో మేడం 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 అయ్యో నా మేడంకి ఏమైందో ఏమిటో. అమ్మయ్య బతికిపోయానండి బాబోయ్. ఇదండి ఈరోజు మన ఎపిసోడ్. చూసారుగా?